మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి అందరం ఒకసారి స్తోత్రాలు తెలియపరచుకుందామండి. హల్లెలూయా. ఈరోజు మనము ధ్యానించుకుంటున్నటువంటి అంశం పేరేమిటంటే, ఏమిచ్చి నీ రుణం తీర్తునయ్యా. మీకా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం నుండి 8వ వచనం వరకు చదువుకుందాం. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును. ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును. దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా. వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగుజేయునా. నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనెత్తునా. నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనెత్తునా. భక్తుడైన మీకా గారు దేవుణ్ణి ఈ విధంగా స్తుతిస్తున్నాడు. ఏమిచ్చి తీసుకొని వచ్చి నేను నిన్ను దర్శింతునయ్యా. మహోన్నతుడైన దేవుని సన్నిధిని ఏమి తీసుకొని వచ్చి నేను నమస్కారం చేసేదను. దహన బలులనా, ఏడాది దూడలనా, వేల కొలది పొట్టేళ్లనా, వేలాది నదులంత విస్తార తైలమున, లేదా నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రునిచ్చి నీ సన్నిధిని నేను దర్శింతున్నా. ఏమిచ్చి నేను నీకు నమస్కారం చేతునయ్యా అని ఆయన తన యొక్క హృదయాన్ని ప్రభు దగ్గర కృతజ్ఞత కలిగి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈరోజు నీవు నేను మనకున్న నీతిని బట్టో, మనకున్న భక్తిని బట్టో మనము ఇంకా సజీవులుగా ఉండలేదు. కానీ దేవుని యొక్క కృపను బట్టి దేవుడు నిన్ను నన్ను నమ్మి ఉన్నాడు. ఏమని నమ్మాడంటే, తన కోసం జీవిస్తామని, తన కోసము ప్రార్థిస్తూ తనని ఘనపరుస్తూ మనము విశ్వాసాన్ని కాపాడుకుంటామని ఆయన మనల్ని నమ్మి తన కృపను బట్టి మనల్ని ఇంతవరకు బ్రతికించాడు. పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. ఆ దేశము మనల్ని దేవుడు లక్ష్య పెడుతున్నాడు. అది నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద నిలిచి ఉంటుంది. కనుక మనకి కష్టాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, అప్పులు భారం ఉంటుంది, లోక సమస్యలు ఎన్నో కలుగుతాయి. అయినను నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. యెహోవా వాటన్నిటిలో నుండి వారిని తప్పించు. మనకి బాధలు వస్తాయి, కానీ మన పక్షాన ఉన్న దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఆ బాధలను తీసివేసి, మన యొక్క రోగమును తీసివేసి మనల్ని కాపాడి కనికరించే దేవుడు. కనుక మనము భయపడవలసినటువంటి పని లేదు. ఎందుకంటే దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ మీద నా మీద ఉంటుంది అని చెప్పి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరాంతపు దినములలో దేవుని కన్నులు ఆకాశము నుండి భూమి మీద చూస్తూ ఉన్నాయి. చెడ్డవారిని చూస్తున్నాయి, మంచివారిని చూస్తూనే ఉన్నాయి.
చెడ్డవారి మీద వర్షం కురుస్తుంది, ఎండ వస్తుంది. చెడ్డవారి మీద కూడా లోకములు అన్నీ వస్తాయి. మంచివారి మీద కూడా ఎండ వస్తుంది, వర్షం పడుతుంది, అన్నీ మంచివారికి కూడా కలుగుతాయి. వారికి మనకి ఉన్న తేడా ఏమిటంటే, దేవుడు పరలోకంలో నీ కొరకు నా కొరకు అంటే రక్షింపబడిన వారి కొరకు తను రక్షణను భిక్షగా మనకిచ్చాడు. ఏమిచ్చాడండి? మనకి నీకు నాకు రక్షణనిచ్చాడు, మన ఆత్మకి రక్షణ. దేవుడు అంటాడు, శరీరాన్ని చంపువానికి మీరు భయపడొద్దు, శరీరమును దానితో పాటు ఆత్మను కూడా చంపువానికి భయపడండి. ఎందుకంటే ఆత్మ చావులేదు. ఒకవేళ రక్షింపబడకుండా మనము చనిపోయామనుకో, ఆత్మకు చావులేదు కదా. ఇది ఎక్కడికి వెళుతుందంటే, నరులారా తిరిగి రండని దేవుడు పిలుస్తాడు, కానీ రక్షణ పొందలేదుగా, ఆ ఆత్మ నరకానికి వెళ్ళింది. అదే రక్షింపబడితే ఆ ఆత్మ పరలోకానికి వెళుతుంది. ఈరోజు మనము తీర్మానం తీసుకోవాలి, సంవత్సరాంతపు దినాల్లో నీ ఆత్మ రక్షించబడిందా లేదా, నీవు యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించావా లేదా అని తీర్మానం తీసుకోవాలి. ఈరోజు జరిగిన సంఘటన చూశారుగా, ప్లేన్ కూలిపోవటం ఏంటండి? ఎంతమంది ఇంజనీర్లు ఎన్ని వేల కోట్లు పెట్టి వారికి ఉద్యోగాలు ఇచ్చి, వారికి మరి అంతగా ఎంప్లాయీస్ని పెట్టుకొని మరి అంతమంది చనిపోయారంటే ఎంతమంది తల్లుల యొక్క గుండెలో వేదన కలుగుతూ ఉంటుందో ఈ దినాన్ని. ఎంతమంది వేదన చెందుతున్నారో ఈరోజు, అవునా కాదా? ఒకవేళ భార్య అయితే భర్తను కోల్పోయి రోధిస్తూ ఉంటుంది, తల్లిదండ్రులు బిడ్డలను కోల్పోయి రోధిస్తూ ఉంటారు. ఎన్నో మరి 3 రోజుల క్రితము కజకిస్తాన్లో కూడా ఫ్లైట్ కూలిపోయింది. ఎన్ని రోజుల క్రితం? 3 రోజుల క్రితం. 67 మంది ప్రయాణికుల్లో 37 మంది చనిపోయారు, 30 మంది బ్రతికారు. చూసారా దేవుడు ఎంత కాపుదల, ఎంత కరుణ, ఎంత కటాక్షము మన మీద చూపిస్తున్నాడో మనము గ్రహించి ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాలి. ఒకసారి ఈ ద్వితీయోపదేశ కాండములోనే 9వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. నీవు వారి దేశమునకు వచ్చి దాని స్వాధీనపరుచుకున్నటకు నీ నీతి అయినను నీ హృదయ యథార్థత అయినను హేతువు కాదు. అంటే నీ నీతి వలన, నీ హృదయ యథార్థత వలన మాత్రం కాదు, దేని వలన చెప్తున్నాడు తర్వాత వచ్చి, ఈ జనముల చెడుతనమును బట్టియే యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసిన మాటను స్థాపించుటకై నీ దేవుడైన యెహోవా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్నాడు. ఈ మాట ఎప్పుడు పలికారంటే, కానాను దేశంలో 7 జాతుల మంది ప్రజలు ఉన్నారు. 7 జాతుల ప్రజలు, 7 జాతుల ప్రజల్ని తరిమేశాడు దేవుడు. తరిమేసి ఆ దాన్ని ఇశ్రాయేలుకి ఇస్తున్నాడు. ఇశ్రాయేలుతో అంటున్నాడు, మీ యథార్థతను బట్టో, మీ యొక్క నీతిని బట్టో నేను ఈ కానాను దేశాన్ని మీకు ఇవ్వట్లేదు. ఆ దేశంలో ఆ 7 జాతుల ప్రజలు చేసిన చెడుతనాన్ని బట్టి వారిని నేను వెళ్ళగొట్టుచున్నాను. దేవుడే ఆ 7 జాతుల ప్రజల్ని వెళ్ళగొట్టుచున్నాను అని చెప్తున్నాడు. ఎందుకంటే ఏం చేస్తున్నాడంటే, ఆ పాత్రను ఎత్తుపట్టుకున్నాడు, రక్షణ పాత్రను ఎత్తుపట్టుకొని, ప్రభువా నాకు నీవు రక్షణ ఇచ్చావు కదా, ఈ రక్షణ బట్టి నీకు వందనాలయ్యా అంటున్నాడు. మనము కూడా ఇచ్చిన రక్షణ బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియపరచాలి. దేవుడు మనకి రక్షణ ఇచ్చాడు, లోకంలో ఉన్న అందరికీ ఇవ్వాల. ఎందరైతే తనను అంగీకరించారో వారిని తనకు కుమారులనుగా ఆయన అంగీకరిస్తున్నాడు.
మనము దేవుని అంగీకరించినట్లయితే మనకి ఆ రక్షణ అనేది దేవుడు ఇస్తున్నటువంటి వరం. అది ఒక గిఫ్ట్. ప్రతి ఒక్కరూ యేసుని నమ్మాల్సిందే. ప్రతి వాని మోకాలు ఆయన ఎదుట వంగాల్సిందే. ప్రతి వాని నాలుక ఆయన్ని స్తుతించాల్సిందే. నేను స్తుతించను, నేను వంగను అంటానికి దేవతలకు కూడా పర్మిషన్ లేదు. మన దేవుడు సమస్త దేవతల కంటే గొప్పవాడని మనము ఎరగాలి. మన దేవుని ఎదుట ఈ లోక దేవతలన్నీ కూడా గడగడ వణుకునని మనము నమ్మాలి. మన దేవుడు తన జ్ఞానము చేత భూమిని అందులో ఉన్నవన్నిటినీ కలుగు చేశాడు. ఈరోజు మానవులు మరి ట్రైన్లో ప్రయాణిస్తున్నారు, షిప్పుల్లో ప్రయాణిస్తున్నారు, ఏరోప్లైన్స్లో ప్రయాణిస్తున్నారు, మరి ఎన్నో రకాల పరికరాలను కనుగొంటా ఉన్నారు. ఇజ్రాయెల్ దేశంలో ఆవిరితో మంచినీళ్ళు తయారు చేస్తున్నారు. గాలిలో ఉన్న ఆవిరితో మంచినీళ్ళు తయారు చేస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రజల్లో ఉన్న మరి జ్ఞానాన్ని బట్టి దేవుడిచ్చిన జ్ఞానం అది మానవులకి సాధ్యపడదు. ఆ జ్ఞానము మానవుల వలన రాదు. దేవుడి యొక్క జ్ఞానము, దేవుడి జ్ఞానం ఇవ్వబట్టే ఇవన్నీ కూడా నూతనమైన పరికరాలు కనుక్కుంటూ ఉన్నారు. కనుక దేవునికి ఇష్టమైనది ఏమిటంటే నువ్విచ్చే కానుక కాదు. నువ్వు దేవుని మందిరానికి నేను కానుకిస్తాను, 1,00,000 రూపాయలు 2 లక్షలు ఇస్తాను అని చెప్పి ఆయన చేసిన మేలుకి వెలకట్టలేం. ఆయన అమూల్యమైన రక్తమును నీ కొరకు వెల చెల్లించాడు. అమూల్యమైన అంటే మూల్యము చెల్లించలేనిది. మూల్యము చెల్లించలేనిది అంటే దానికి వెలకట్టలేనిది. అంత రక్తాన్ని కార్చిన ఆయనకి మనం వెలకట్టగలమా? వెలకట్టలేం. ఆయన మనల్ని ఏమడుగుతున్నాడంటే విరిగి నలిగిన హృదయముతో నీవు చేసే ప్రార్థన ఆయన ఆలకిస్తానంటున్నాడు. మనము కనికరము గలవారమై, మనము దీన మనసు కలిగిన వారమై, మనము తగ్గింపు జీవితంతో యేసుక్రీస్తు ప్రభువారు మరి దేవుడై ఉండి కూడా ఆయన తగ్గించుకున్నాడు. ఆయన దేవునితో సమానముగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి ఆయన దాసుని స్వరూపమును ధరించుకుని రిక్తునిగా తనను తాను తగ్గించుకుని భూమి మీద శిలువ మరణం పొందటానికే ఈ లోకానికి వచ్చాడు. శిలువ మరణం పొందటానికి తనను తాను తగ్గించుకుని వచ్చాడు. మరి మనము కూడా ఎంత తగ్గించుకోవాలి? యేసుక్రీస్తు ప్రభు వారిని చూసి 1 సమూయేలు 12:24 కూడా ఒకసారి చూద్దాం. 1 సమూయేలు 12:24. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసినో అది మీరు తలంచుకుని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. ఆవశ్యకము అంటే కంపల్సరీ మనం చేయాల్సిందే, ఒక ఆజ్ఞ. ఎలాగా? పూర్ణ హృదయముతో నిష్కపటులై. నిష్కపటులు అంటే ఒక పావురాన్ని సాదృశ్యంగా. పావురంలో చేదనేది ఉండదని దైవజనులు చెప్తూ ఉంటారు. అన్ని పక్షుల్లో చేదుంటుంది. కోడిని మనము కట్ చేసినప్పుడు మెడ దాని లోపల పేగుల్లో చేదుంటుంది. ఒకవేళ చేదుని కట్ చేసామనుకో ఆ కూరంతా చేదైపోదు. అలాగే చేప కూడా, చేపను కూడా కట్ చేసినాక లోపల ఆ చేదుని కట్ చేస్తే చేప కూరంతా చేదైపోదు. కానీ పావురంలో చేదనేది లేదు అని దైవజనులు చెప్తూ ఉన్నారు. కనుక ఆ చేదు లేని పావురము వలె మనలో కూడా ఏ చెడుతనం ఉండకూడదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును విసర్జించుట. విసర్జించుట అనే పదాన్ని మనము ప్రతి చోట వాడం. మనం ఎక్కడ వాడతామంటే విసర్జించటం, చెమట దానికై అది విసర్జిస్తూ ఉంటుంది. మనము మలమూత్ర విసర్జనకి వెళ్ళినప్పుడు అక్కడ ఎంత దాన్ని విడిచిపెట్టడం, దాన్ని మరలా తీసుకోవటానికి కుదరదు. ఇంకా విసర్జించేయాలి పాపమును. నీలో ఒకవేళ కోపం అనేది ఉందేమో, నీలో ఒకవేళ ఇంకా లోకపు ఆశలు ఉన్నాయేమో, లోకములో ఉన్న బంగారం మీదో చీరల మీదో
నగల మీదో, లోకములో ఉన్న బంగళాల మీదో, వాహనాల మీదో, మరి ఏ బలహీనత నీలో ఉందో ఈ రాత్రి వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు. నిష్కపటులై పూర్ణ హృదయముతో యెహోవాను సేవించుట ఆవశ్యకం. ఎందుకంటే నీవు పుట్టినది మొదలుకొని ఇంతవరకు దేవుడు నీకు అమూల్యమైనటువంటి తన యొక్క వాగ్దానములనిచ్చి కాపాడుతూ ఉన్నాడు. వాగ్దానములు కూడా మూల్యం చెల్లించలేనివి. నిబ్బరమ కలిగి ధైర్యముగా నుండుము అని దేవుడు వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేయాలి. ఆ వాగ్దానము అమూల్యమైన వాగ్దానం, మూల్యం చెల్లించలేని వాగ్దానం. మనుషులు నేను నీకు తోడుగా ఉంటా, ఏం పర్వాలేదు అంటారు. కష్టం వచ్చింది, నాకు ఒక 2000 ఇవ్వండి అన్నా అని చెప్పి అన్నామనుకో, ఆ ఫోను రెండోసారి ఎత్తడు. ఇంకా అంటే మనుషులు మాట చెప్పి ఆ మాటను మరి తప్పుకుంటారు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. తను మాట ఇచ్చాడంటే దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రక్షణ పాత్ర ప్రతి దినం మనము పట్టుకొని ప్రార్థన చేయాలి. ముందుగా యేసయ్యా, మీరు నాకు రక్షణ ఇచ్చినందుకు వందనాలు. నీ పరలోకములో నాకు నివాస స్థలాన్ని ఇస్తున్నందుకు, సిద్ధపరుస్తున్నందుకు వందనాలు. నీవెప్పుడు పిలుస్తావో నాకైతే తెలియదు. మానవుని జీవితం ఎలాంటిదంట? నీటి మీద బుడక లాంటిది అన్నారు. సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు. వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉంది. గడ్డి ఎండును, పువ్వును వాడును అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక మనము దేవుని వాక్యాన్ని మనము అనుసరిస్తూ జీవించాలి. రెండవది వాక్య ధ్యానం. దావీదు గారికి తెలుసు, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించటం తెలుసు. ధర్మశాస్త్రములో ఆనందం ఉంటుంది. అందుకే భక్తుడైన దావీదు అంటాడు, క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నీ వాక్యం నాకు దొరికిందయ్యా. చాలామందికి వాక్యం అనగానే నిద్ర వచ్చేసిద్ది. వాక్యం అనగానే బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. వాక్యం అనగానే చాలామందికి విసుకొస్తూ ఉంటుంది. మొదట్లో నాకు కూడా వాక్యం బైబిల్ తెరవగానే నిద్ర వచ్చేది, అర్థమయ్యేది కాదు. కానీ ప్రార్థన ద్వారా మనము దేవుని వద్ద వాక్యం చదవటం కూడా వరంగా పొందాలి. ప్రార్థన చేస్తూ ప్రార్థనలు అనాలి, ప్రభువా వాక్యం చదవాలని ఉంది కానీ నిద్ర వస్తుంది, నాకు వాక్యం చదవటానికి నీ పరిశుద్ధాత్మ సహాయము అనుగ్రహించయ్యా అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. మనము ప్రతిదీ దేవుణ్ణి అడగాలి. దేవుడు అంటున్నాడు, తండ్రి కుమారుణ్ణి ఎత్తుకున్నట్లుగా నేను మిమ్ముని ఎత్తుకొనుచు ఏ విధంగా ఐగుప్తులో నుండి ఈ కానాను తీసుకుని వచ్చానో వాటిని జ్ఞాపకం చేసుకొనండి అంటున్నాడు. తండ్రి ఎత్తుకుంటాడు. ఒక్కోసారి మన భుజాల మీద ఎత్తుకుంటాడు, తన మెడ మీద ఎత్తుకుంటాడు తండ్రి. అలాగే దేవుడు కూడా ఏమంటున్నాడంటే, నేను మిమ్మల్ని ఎత్తుకొని ఐగుప్తులో నుండి ఎక్కడికి తీసుకుని వచ్చానో, కానానుకు తీసుకుని వచ్చాను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఎంత ప్రేమ లేకపోతే ఈ మాట అంటాడండి? దేవుడు మన మీద ఎంత జాలి లేకపోతే ఈ మాట అంటాడు? అసలు మనము ఏ పాటి వారము? దేవుని దృష్టిలో ఒక్క దినము 1000 సంవత్సరాలు ఒక్క దినము లెక్క ఆయనకి. మనము చాలా స్వల్పమైన జీవితం భూమి మీద జీవిస్తాం. 60 సంవత్సరాలు అంటే దేవుని దృష్టిలో చాలా తక్కువ అన్నమాట. కనుక మనము నశించిపోకూడదని మన మీద ఆయన ఓర్పుతో, ఓరిమితో ఆయన తనను తాను చరుచుకుంటాడు. కోపం వచ్చిందనుకో నిన్ను కొట్టడు, తన చేతులు చరుచుకుంటాడు. కోపం వస్తే దేవుడు తనను తాను నా చేతులు చరుచుకుంటున్నాను అంటున్నాడు. అంతగా దేవుడు తనను తాను, మన మీద కోపం వచ్చినా ఆయన ఏం చేస్తున్నాడంటే అణుచుకుంటున్నాడు తన హృదయాన్ని. ఎన్నో మార్లు దేవుడికి అవిధేయత చూపిస్తూ దేవుని యొక్క మార్గంలో నడవకుండా మనము ఇష్టానుసారంగా జీవించామో వాటన్నిటి విషయంలో దేవుడికి అన్నీ తెలుసు. ప్రతి దినాన్ని ఆయన చెప్పగలడు, చూడగలడు. అపోస్తలుడైన పౌలు గారు అంటారు, ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించుడి. మనము ప్రభువునందు ప్రతి దినము ఆనందించాలి. ఎందుకంటే పోయేటప్పుడు మనం ఏది కట్టుకొని పోము, అవునా కాదా?
మనకున్న బంగ్లా కానీ, మనకున్న వాహనాలు కానీ, మనకున్న వెలగల వస్త్రాలు కానీ, మనకున్నటువంటి నగలు కానీ ఏదైనా మనతో పాటు వస్తుందా? ఏది రాదు. మరి ఏమొస్తుందంటే భూమి మీద మనము వాక్యం ముందు ఆనందిస్తున్నాం కదా ప్రతిదినం. ఈ వాక్యం ఏం చేస్తుందంటే మన ఆత్మని మన యొక్క హృదయంలోనికి వెళ్ళి మన ఆత్మని పరిశుద్ధపరుస్తుంది. మన ఆత్మలో ఉన్న దోషాన్ని అది పిండేస్తుంది. వాక్యం మనం ప్రతిదినం చదివితే, వాక్యమును మనం ఎంతగా చదువుతూ ఉంటే అంతగా మన ఆత్మ పరిశుద్ధపరచబడతా ఉంటుంది. నా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అని అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు. ఎప్పుడంటే మనము ప్రార్థన చేస్తూ వాక్యం చదువుతూ మరలా ప్రార్థన చేస్తూ వాక్యం చదువుతూ ఇది ఒక అభ్యాసంగా మనము పాటిస్తూ ఉంటే మన ఆత్మ వెలిగించబడుతుంది. మనము వెలిగించబడితేనే ఇతరులను వెలిగిస్తాం. మనము ఒక క్యాండిల్గా మారితేనే కదండి ఇతరుల క్యాండిల్ మనం మార్చగలుగుతాం. ఇతరులకు వెలిగింపు ఇవ్వాలంటే మనం వెలిగించబడాలి ముందు. అంటే మనము రక్షణ పొంది మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుని నేర్చుకుని ఇతరులకు చెప్పాలి. కొన్నిసార్లు దేవా నన్ను వాడుకోయ్యా, దేవా నన్ను నిలబెట్టయ్యా అని ప్రార్థన చేస్తాం. కానీ నీకు వాక్యం రాదు, పాటలు రావు. మరి ఏది రాకపోతే ఎట్లా వాడుకుంటాడు దేవుడు? మనము అన్నీ నేర్చుకుని సిద్ధంగా ఉండాలి, రెడీగా ఉండాలి. ఎప్పుడు సమయం వస్తే అప్పుడు నిలబడటానికి మనము సిద్ధంగా ఉండాలి. యుద్ధంలో సైనికుడికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు, అన్ని కవచాలు ధరించుకుంటాడు. ఇంకా ధర్మశాస్త్రం యొక్క ప్రాముఖ్యతను మోషే గారు ద్వితీయోపదేశ కాండంలో చెప్తున్నటువంటి మాట మనం ఒకసారి చూద్దాం. 30వ అధ్యాయము 20వ వచనం. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించున్నట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్కును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యం విని ఆయనను హత్తుకొనున్నట్లును జీవమును కోరుకొనుడి. ఏమని చెప్తున్నాడండి? నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొని మనం జీవాన్ని కోరుకోవాలి. మన ప్రాణానికి మూలమైన దేవుని వాక్యం, మన ప్రాణానికి మనం దీర్ఘాయుష్కు మూలమైన దేవుని వాక్యం. దేవుని వాక్యము ఎవరి యందు ఉంటుందో అపవాది వారి దగ్గరకు రాలేడు. దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి. మనము దేవుని వాక్యానికి లోబడకపోతే అపవాది మనల్ని లోపరుచుకునిద్ది, మనల్ని అది వాడుకునిద్ది. మనము దేవునికి లోబడాలి, దేవుని వాక్యానికి లోబడాలి, దేవుని మాటకు లోబడాలి. ఆయన్ని హత్తుకొని ముద్దు పెట్టుకోవాలి, ఆయన్ని హత్తుకోవాలి. ఇంకా ఈ యొక్క సంవత్సరాంతపు దినాల్లో మనము ఏ ఏ విషయాల్లో దేవునికి ఆయాసం తెచ్చుతూ దేవునికి ఇష్టం లేని విధంగా ప్రవర్తించామో ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి. మన ఆత్మను పరిశీలించుకుంటూ, ప్రభువా ఈ సంవత్సరంలో నేను నీ కొరకు ఎంతవరకు ఉపయోగపడ్డాను, నీ పనిలో నా వలన ఎవరైనా ఆత్మల్ని నేను రక్షించగలిగానా, నా వలన ఏదైనా నీ పని జరిగిందా? నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనాన్ని కూడా ఒకసారి చూద్దాం. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించటం వలన మీరు బలమొందుదురు. మనము దుఃఖపడవద్దని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఏదైనా మీ కుటుంబంలో సమస్యలుంటే, మీ కుటుంబంలో ఏదైనా రోగములు ఉంటే ఆ కష్టాన్ని బట్టి మనము దుఃఖపడవద్దు. యెహోవా యందు ఆనందించటం వలన మీరు బలమొందుదురు. మనము యెహోవా యందు ఆనందించమని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మనం అన్నీ మర్చిపోయి ఆనందించాలి దేవుని ఎదుట. హబక్కూకు భక్తుడు ఇంకా చాలా మంచి మాట పలుకుతూ ఉంటాడు. హబక్కూకు 3వ అధ్యాయము 17, 18 వచనాలు చదువుకుందాం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను,
గొర్రెల దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవాయందు ఆనందించెదను. చాలండి. ఆ భక్తుడి తీర్మానం చూసారా? నాకు గోధుమ పంట చేతికి వచ్చినా రాకపోయినా, వరి పంట చేతికి వచ్చినా రాకపోయినా, నాకు ఈ లోకములో మరి పశువులు ఒకవేళ మందలో ఉన్నా లేకపోయినా, నేను మాత్రం యెహోవాయందు ఆనందిస్తానని ఒక తీర్మానం కలిగి ఉన్నాను. మనము కూడా ఇలాంటి మంచి తీర్మానం కలిగి ఉండాలి. నాకు అది లేదు, నాకు ఇది లేదు అని చెప్పి నిరాశపడి, దుఃఖపడి, మనం ప్రభు దగ్గర ఏడుస్తూ, కన్నీరు విడుస్తూ మనము ఇలాగా డిప్రెషన్లోకి వెళ్ళకూడదు. ఒక 25,000 రూపాయలు అనుకో, ఆ 25,000 రూపాయలలోనే మన యొక్క సంతోషం ఉండాలి. అంతేగాని 50,000 రూపాయలు ఖర్చు పెట్టి మనము 25,000 రూపాయల్లో ఉన్న జీతగాళ్ళము మరి అత్యధికంగా ఖర్చు చేసి మనము ఏడవకూడదు. అంతెందుకు ఖర్చు చేశాను అని చెప్పి దుఃఖపడకూడదు. ఆ 25,000కి తగ్గట్లుగా నీ ప్రణాళిక ఉండాలి. ఇచ్చిన ఆ 25,000ని చక్కగా వినియోగించుకునే జ్ఞానము నాకు ఇవ్వు ప్రభు అని చెప్పి దేవుణ్ణి మనం అడగాలి. ఇంకో విషయం, మూడో విషయము, సాక్ష్యం ఇచ్చుచు. మరి 4వ అధ్యాయం 16 నుండి 18 వచనాలు మనం చూసినట్లయితే, అక్కడ సమరయ స్త్రీ దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్తారు. నీళ్లు తోడుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునిమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండేది. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలా అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చెయ్యరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది నీ వెరుగవంటే నీవు ఆయన్ని అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను. చాలు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమరయ స్త్రీ యొక్క జీవితాన్ని మొత్తాన్ని చదివేశాడు. నీవు పెనిమిటిని పిలుచుకొని రా అన్నప్పుడు నాకు పెనిమిట్లు లేడు అంది. నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాదు అనేసరికి ఆమె గుండెలు దడేలన్నాయి. ఎట్లా తెలుసు నాకు 5 పెనిమిట్లు ఉన్నారని? నా జీవితాన్ని అంతా చదివేశాడేనా, నేను నన్ను అన్నీ గమనించాడే అని చెప్పి, నువ్వు మెస్సయ్యవయ్యా, నువ్వు ప్రవక్తవయ్యా, నేను నమ్ముచున్నానయ్యా అని కొండను విడిచిపెట్టి పరిగెత్తుకుంటూ ఊరిలోకి వెళ్ళి ఆ ఊరిలో ఉన్న ఆ సుకారును గ్రామంలో ఉన్న ప్రజలందరినీ కూడా యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చింది. యేసు ప్రభు మాటలు వింటూ, మేము ఈమె తీసుకువచ్చిన దాన్ని బట్టి నీ మాటలు విని నువ్వు రక్షకుడు అని మేము నమ్ముచున్నాము అని చెప్పి అన్నారు. ఆ తరువాత ఒక 2 దినాలు మాతోనే ఉండయ్యా అని చెప్పి వారు బ్రతిమలాడేసరికి యేసుక్రీస్తు ప్రభు 2 దినాలు సుకారాను గ్రామంలోనే ఉన్నాడు. ఆ 2 దినాలు ఆయన చెప్పిన మాటలు విని, ఇప్పుడు మేము ఈమె చెప్పిన మాటను బట్టి కాకుండా ఇప్పుడు మా అంతట మేమే నీ మీద విశ్వాసం ఉంచుతున్నావు, నువ్వు లోకరక్షకుడు అని చెప్పి దేవుని గణపరిచారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మనము ఇవ్వవలసినవి ఈ సంవత్సరాంతపు దినాల్లో ఏదైనా ఉందంటే కొన్ని ఆత్మలను మనం దేవుని వద్దకు తీసుకొని రాగలగాలి. ఇది మనం ఇవ్వవలసింది. ఒకటేమో రక్షణ అనే పాత్రను పట్టుకొని దేవుని స్తుతించాలి. రెండవదిగా వాక్యమందు ఆనందిస్తూ ప్రతి దినము కూడా ప్రభువులో ఆనందిస్తూ బలమొందాలి, మనకున్న కష్టాలు మర్చిపోయి. మూడవదిగా సాక్ష్యం ఇచ్చుచు మనము దేవుని గణపరచాలి. ఈ సమరయ స్త్రీ కొన్ని ఆత్మల్ని దేవుని వద్దకు తీసుకుని వచ్చింది. వాళ్ళంతా కూడా రక్షించబడ్డారు. మొట్టమొదటి క్రైస్తవ గ్రామం ఏదంటే సుకార్ అనే గ్రామమే. ఆ గ్రామం మార్చబడింది. సమరయులు అంటరాని వారుగా చూసేవాళ్ళు. ఈ రోజుల్లో మన భారతదేశంలో కూడా ఎస్సీ ఎస్టీ అని చెప్పి షెడ్యూల్డ్ కులాలు వారని చెప్పి అంటరాని వారుగా కొన్ని రాష్ట్రాల్లో చూస్తూ ఉంటారు. అదేవిధంగా ఆ దినాల్లో యూదులు కూడా సమరయులను అంటరాని వారిగా, అంటే వారి యొక్క గ్రామంలో మధ్యలో నివసించనిచ్చేవారు కాదు, దూరంగా ఉండమనేవాళ్ళు. అలాంటి దినాల్లో, ఆ దినాల్లో యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా ఆ గ్రామానికి వెళ్ళి వ్యక్తిగతంగా సువార్తను ఆమెకు ప్రకటించి ఆ గ్రామం అంతటిని కూడా రక్షించాడు. ఆత్మల పట్ల భారం కలిగి దేవుడు ఈ లోకంలో సంచరించాడు. అసలు ఆయన వచ్చిందే నశించుచున్న ఆత్మల్ని వెదకి రక్షించుటకు.
ఆయన ఈ లోకానికి వచ్చాడు. కనుక మనము కూడా నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి మన సాక్ష్యం పంచుకోవాలి ముందుగా. తర్వాత యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన తన యొక్క సాక్ష్యము ద్వారా, తన వాక్యము ద్వారా తను మార్చుకుంటాడు. 4వ విషయము నిరీక్షణ. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు, అబ్రహాము ఏ గ్రామం వెళ్ళాలయ్యా, ఏ దేశం వెళ్ళాలయ్యా, నాకు ధనం లేదు కదా, నాకు ఏమిస్తావు అని ఏది అడగల. లేచి నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని, నీ బంధువులను విడిచిపెట్టి నేను నీకు చూపించు దేశములకు రమ్మంటే ఆయన అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అంటే దేవునికి లోబడ్డాడు. మనము కూడా దేవునికి లోబడాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. ఏ నిరీక్షణ అంటే యోహాను 2వ అధ్యాయము 25వ వచనం, నిత్య జీవము అనుగ్రహించునన్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. చూడండి, నిత్య జీవమును అనుగ్రహించునన్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. దీన్ని బట్టి దేవునికి అందరము కూడా స్తోత్రాలు తెలియపరుచుదాం. హల్లెలూయా. చూడండి, దేవుడు ఏమిస్తానంటున్నాడు? నిత్య జీవం ఇస్తాను. ఆయన తానే మనకిచ్చిన వాగ్దానం. మనము దేవుణ్ణి అడగకపోయినా దేవుడు ఏం చేశాడంటే తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. మనం మొదటిగా ఆయన ప్రేమించలేదు, కానీ ఆయనే మనల్ని ప్రేమించి తన కుమారుని లోకానికి పంపించి, తన కుమారుని మీద పాపమునకు శిక్ష విధించి, తన కుమారుని ద్వారా మనందరిని కూడా తన సొంత దత్తపుత్రులుగా స్వీకరిస్తూ ఎంత రక్షణ ఇస్తాను నేను, నిత్య జీవం ఇస్తాను నేను అంటూ ఉన్నాడు. మనం మరి నిరీక్షణ ఉంచొద్దా ఆయన కోసం? మనము బ్రతికినంత కాలము ఆయనకు రుణపడి ఉండాలి లేదా? మనము ఇక శేష జీవితం అంతా ఆయన కోసం మనము బ్రతకాలి. ఆయన మనకి నిత్య జీవాన్ని ఇస్తానని వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. ఇంకా మనము యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందెదరని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. ఎదురు చూసే వాళ్ళకి నూతన బలం వస్తుంది. చాలామంది ఏంటి దేవుడు ఇంకా మాట్లాడు, ఏంటి దేవుడు ఇంకా నేను చేసిన ప్రార్థన జవాబు ఇవ్వడు, ఏంటి దేవుడు నా పట్ల ప్రణాళికను బయలుపరచడని అనుకుంటా ఉంటాం. కానీ ఎదురు చూస్తే నూతన బలం, ఇంకా నూతన బలం కోసం దేవుడు మనల్ని ఎదురు చూడమంటూ ఉన్నాడు. దేవుని ప్రేమ ఎలాంటిది అంటే తన ఒక్కగానైనా ఒక్క కుమారుడు, జనితైక కుమారుడు, ఏకైక కుమారుడు, తన సొంత కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు బలిగా అర్పించటానికి లోకానికి పంపించాడు. అంతటి ప్రేమ చూపించిన దేవునికి మనము రుణస్థులము. ఏమిచ్చి నీ రుణం తీర్చేదనయ్యా అనే అంశం మీద మనం ధ్యానిస్తున్నాము. మనము దేవునికి రుణాన్ని తీర్చలేము. అయితే మనము కొన్ని చేయవలసిన పనులు మాత్రము ఒక 4 రక్షణ పాత్రను ఎత్తుకొని ప్రతి దినము కూడా దేవుని నామములో ప్రార్థిస్తూ నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి. ఈ లోకములో మనకు తెలిసి మన కళ్ళ ఎదుట ఎవరైనా పాడైపోతుంటే వారికి బుద్ధి చెప్పుచు వారిని దేవుని వైపు నడిపిస్తూ మనము ప్రార్థన చేయాలి. వాక్యమును మనము ప్రతి దినము కూడా ధ్యానిస్తూ మనము దేవునికి సమీపస్తులుగా ఉంటూ మనము దేవుని యందు ఆనందించాలి. అలాగే మన సాక్ష్యాన్ని మనల్ని ఎలా దేవుడు రక్షించాడో ఆ విషయాన్ని ఇతరులకు చెప్పుచూ మనము ఆత్మల్ని దేవుని వద్దకు నడిపిస్తూ మనము పని చేయాలి. అదేవిధంగా నిరీక్షణ ఉంచాలి. ఎలా అంటే అబ్రహాములాగా మనము నిరీక్షణ కలిగి జీవించాలి. ఈ 4 విషయాలు మనము జ్ఞాపకం చేసుకుని ఈ సంవత్సరాంతపు దినాల్లో మనము దేవుని కోసము చేయవలసిన పనుల్లో ఏదైనా మనము ఒకవేళ నిర్లక్ష్యపరుస్తూ ఉన్నామేమో, ఏదైనా మనము దేవునికి అయిష్టంగా ఉన్నామేమో పరిశీలన చేసుకుందాం. దేవుడి మాటలను మన ఆత్మీయ వినికిలు దీవించును గాక. ఆమేన్.